కేవలం ఒక్క బాటిల్‌తో నిమిషాల్లో 100 ఒత్తులు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే శ్రావణాలు, వినాయక చవితి, దీపావళి మరియు కార్తీక మాసం ఇలా వెంటనే వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా దీపారాధన చేయడానికి మన చేతిలోనే వత్తులు తయారు చేసి ఈ విధంగా తీసుకుంటామన్నమాట. కార్తీక మాసం వరకు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఆ టైంకి తప్పకుండా ట్రై చేసి ఐడియా మాత్రం చాలా బాగుందండి. అందరికి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐడియా అన్నమాట. చూడండి ఇక్కడ నేను పంట నుంచి తెచ్చిన పత్తి మరియు ఈ విధంగా కొత్త జ్యూస్ బాటిల్ తీసుకున్నానండి. మనం యూజ్ చేసే బాటిల్ కొత్తగా ఉండాలండి. అసలైతే ఎంగిల్ చేయకూడదన్నమాట. ఈ విధంగా అంతా నేను సెట్ చేసుకొని తీసుకున్నానండి పత్తి అయితే. ఇప్పుడు బాటిల్ క్యాప్ అయితే రిమూవ్ చేసి చూడండి ఈ విధంగా పత్తిని అయితే సెట్ చేస్తున్నానండి. ఇంకా కొన్ని కొత్తవైతే ఈ విధంగా బాటిల్ క్యాప్స్ తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా నిమిషాల్లో మనం 100 ఒత్తులు తయారు చేసుకోవచ్చండి. నిజంగానే అండి. ఈ విధంగా అంతా మనం తీసుకొని కొత్తగా ఉన్న ఒక టూత్ పిక్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని దీనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్ అయితే చూడండి ఈ విధంగా అంతా లాస్ట్ వరకు చేసుకొని ఒత్తుల్ని తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే మనం యూజ్ చేసేటప్పుడు బాటిల్స్ అయితే కొత్తగా ఉండాలి. అండ్ టూత్ పిక్ కూడా కొత్తగా ఉండాలి. దేవుడికైతే దీపారాధన చేస్తాం కాబట్టి అన్ని కొత్తగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే అన్ని తయారు చేసి తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను పచ్చి పాలు మరియు కుంకుమ తీసుకునే విధంగా పాలలో డిప్ చేసి పైన చూడండి ఈ విధంగా నేను కలర్ అయితే అంటించుకుంటానండి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అన్ని ఈ విధంగా మనం కలర్ అయితే అంటించి కొద్దిసేపు ఆరించుకోవాలండి. ఆరించి ఇక మనం ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవడం ఏంటి ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి.